న్యూ ఇయర్ అనగానే మొట్టమొదటి మనం ఏం చెప్తాం? జనవరి 1 అని. అది ఇంగ్లీష్ న్యూ ఇయర్. కానీ మన తెలుగు వాళ్ళు జరుపుకునే ఈ న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం ఎప్పటి నుంచి వస్తుందంటే చైత్ర మాసంలో స్టార్ట్ అవుతుంది. మన తెలుగు వాళ్ళు ఇలా పెట్టుకోవడానికి కారణం మనకి ప్రకృతితో పాటు ట్రావెల్ చేస్తూ ఉండాలి మనుషులు కూడా. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ చైత్ర మాసం అంటే వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. కొత్త చిగురులు చిగురుస్తాయి, కోయిలు పాటలు పాడుతాయి. మన ప్రకృతిలో కూడా అనేకమైన మార్పులు వచ్చి మనం వాటితో పాటు అనుగుణంగా మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్టు సంకేతాలు చూపిస్తాయి. సో ఈ ఉగాది రోజు మన అందరి ఇళ్లలో చేసుకునేది ఏంటి అంటే ఉగాది పచ్చడి. సో అది ఆ డిష్లో ఏంటంటే అదొక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఈ ఉగాది పచ్చడి గురించి మనం చెప్పుకుందాం. యాక్చువల్గా అందులో మనం వాడే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మన టేస్ట్ బడ్స్ అంటే షడ్రుచులు అంటాం కదా, మన టంగ్ మీద ఉన్న అన్ని టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేస్తాయి. మన తెలుగు సాంప్రదాయం వాళ్ళు చేసే దాంట్లో ఉన్న మెడిసిన్స్ ఏంటో చూసుకుందాం. సో ఫస్ట్ మనం వాడేది ఏంటి? లేత పచ్చి మామిడికాయలు. ఆ లేత మామిడికాయల్లో హై సోర్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. అది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అండ్ సెకండ్ వేప పువ్వులు. అప్పుడే చిగురిస్తున్న వేప పువ్వులు ఆ పచ్చడిలో వేయడం వల్ల మనకి డీవార్మింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనకి ఋతువులు మారడం వల్ల వచ్చే మనకి వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ కోసం అదొక న్యాచురల్ మెడిసిన్ అన్నమాట. అండ్ బెల్లంలో ఉన్న హై సోర్స్ ఆఫ్ ఐరన్ మనకి న్యాచురల్గా ఐరన్ సప్లిమెంట్గా యూజ్ అవుతుంది. అండ్ చింతపండులో ఏంటంటే ఆ మెడిసినల్ ప్రాపర్టీ ఇంప్రూవ్స్ ద డైజెషన్. అదొక లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెప్పర్ కానీ కారం కానీ. సో ఈ రెండిటి వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అండ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ పెప్పర్ వల్ల ఏంటంటే జలుబు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అన్నమాట. ఇంట్లో అమ్మ చేత చేయించుకున్న ఉగాది పచ్చడి తింటూ ఉంటే మనకి నిజంగా అది తీసి పారేసేదైతే కావు. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ తెలుసుకుని ఈసారి ఉగాది చేసుకోండి. అండ్ అందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.